బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబును వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో వైసీపీ దివ్యాంగుల విభాగం కమిటీలు నియమించాలని కోరగా కమిటీలను త్వరగా నియమిస్తామని కరణం వెంకటేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 2024లో మళ్లీ సీఎంగా జగనన్నను గెలిపించుకుంటేనే సాధ్యమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల వైసీపీ దివ్యాంగుల నాయకులు మంకెన శ్యాంప్రకాష్, పెరికల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయడం జరిగింది. అలాగే త్వరలో చీరాల నియోజకవర్గం స్థాయిలో వెంకటేష్ బాబు అన్న ఆధ్వర్యంలో పెద్ద సభను కూడా దివ్యాంగులతో ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. అలాగే 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగనన్నను చేసుకోవడానికి బాపట్ల జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఎవరున్నారో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసేలాగా చీరాల నియోజకవర్గంలో కూడా వెంకటేష్ బాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024లో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం మా దివ్యాంగులందరం కూడా మా కుటుంబాలతో కలిసి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా జగనన్న ఇచ్చిన పథకాలను తీసుకొని జగనన్న అభివృద్ధిని విషయాల మీద కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి 2024 సీఎం ఎమ్మెల్యేగా వెంకటేష్ బాబుని మెజార్టీతో గెలిపిస్తాం కోసం మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే వెంకటేష్ బాబు ఎంతో మంచి ఉదయం ఉన్న వ్యక్తి, అందరిని కూడా కలుపుకునే వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి కూడా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చీరాల నియోజకవర్గంలో ఉన్న మా దివ్యాంగులందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి దివ్యాంగ సమస్య పరిశీలిస్తాయని చెప్పి కూడా మేమందరం కూడా విశ్వాసంగా నమ్ముతున్నాము. తప్పకుండా జగనన్న పిలుపుతో మా నమ్మకం నువ్వే జగనన్న సోకినంతో జిల్లా స్థాయిలో చీరాల, బాపట్ల, అద్దంకి, పచ్చూరు, ఏమూరు ఇలాంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, జై జగనన్న, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం.